లైఫ్ ఫోర్సెస్ దట్ మెయింటైన్స్ లైఫ్ అన్నది మెయింటైన్ అవుతుంది. అది మనుగడ, ఒక నిమిషం ఉండండి, మనుగడ అన్నది సాగుతుంది. అది దానికోసం ఇట్స్ అ డీపర్ ట్రూత్. ఇప్పుడు ఇటువంటి విషయంలో మన యాక్టర్ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే మాట తూలేరు. ఆ స్టేజ్ లో అన్నారు, ఒక ఆడవాళ్ళకి చెప్పడానికి ఓకే. ఇప్పుడు గరికపాటి గారు కూడా చెప్పారు, హీ సెడ్ సరిగ్గా వస్త్రాధారణ చేసుకోవాలి. అది వస్త్రాధారణ సరిగ్గా అన్నదానికి డెఫినిషన్ ఏంటి అన్నది. అండ్ మోర్ ఓవర్ అది దట్స్ నాట్ ద ప్లాట్ఫామ్ టు సే సంథింగ్. అండ్ ఇంకో ఎక్స్టెంట్ వెళ్ళిపోయి ఆయన ఏమన్నారంటే ప్రవోక్ అయిపోతున్నారు జనాలు, ప్రవోక్ అయిపోవటం వల్ల వీళ్ళు వస్త్రధారణ మార్చుకోవాలి, సరిగ్గా వేసుకోవాలి. అది కొంచెం రాంగ్ సైడ్, రాంగ్ ఎమోషన్ తీసుకెళ్ళింది. బికాస్ మనం గుడికి వెళ్తాం, గుడిలో శిల్పి మొత్తం దేవుళ్ళని నగ్నంగానే ఉంటాయి అక్కడ. కానీ దాన్ని చూసి మనం కామన్ రాదు, మనకు వచ్చేది భక్తి వస్తుంది. భక్తి కోసం వెళ్తామా, కామం కోసం వెళ్తామా చూసి దృక్పథం బట్టి ఉంటది. ఆడవాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛని ఇవ్వటం బెటర్. వాళ్ళు దే కెన్ డిసైడ్, వాళ్ళకి తెలుసు, వాళ్ళ బౌండరీస్ వాళ్ళకి తెలుసు. రైట్. మన ఇంట్లో మన అమ్మలకి తెలుసు, మన చెల్లెళ్ళకి, మన ఇళ్ళకి అందరికీ తెలుసు. దే నో దేర్ బౌండరీస్. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి జనరలైజ్ స్వీపింగ్ స్టేట్మెంట్ గా వీళ్ళు వచ్చేసి మీరు అట్లా చేయటం వల్ల వీళ్ళు ప్రవోక్ అవుతున్నారు అంటే తప్పు. ప్రవోక్ అయ్యే వాళ్ళు మక్కలు ఎరగదన్నారు. రైట్ నరోత్తమ్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతా సార్, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. కృష్ణ గారు నమస్తే మీకు. సార్, జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు, ఎలా చూడాలంటారు? నాకైతే ఈ డిబేట్ లో పాల్గొనడం ఇష్టం లేకుంటే చెడును మాట్లాడవద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు ఆలోచించొద్దు అంటున్నాను. నేను మర్యాదతో నేర్పిస్తాను. చెడు చెప్పాలంటే ఈ చెడగొట్టుంది మన ఛానల్. మన ఛానల్ మీరే కాదు, నేను దాదాపు 18 చూస్తున్నాను. సంబరానికి 7 ప్రముఖమైన ఛానల్ కూడా ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి పేరు కూడా నాకు ఇష్టం లేదు. కనుక ఆ వ్యక్తి గురించి రామ్మోహన్ గారు ఇందాక నరోత్తమ్ గారు చెప్పినట్టు ఒక చెడుని మనం చూసిన తర్వాత దాన్ని చెడు అని మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి అందులో ఈ అన్వేషణ అతను లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. తను మాట్లాడిన మాటలు ఎంతవరకు తప్పు అనేది మీలాంటి పెద్దలు చెప్పాలి. మనలాంటి సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, మన మీడియా కానీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు నీకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం దీని మీద డిబేట్ చేయడం జరుగుతుంది. తీసుకోకండి. నేను ఏమంటే మన మెయిన్ ఛానల్స్ కూడా ఇది ప్రచారం చేయడం వల్ల ఇంకా వాడి గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నాం మనమే అంటారు. నేను సోషల్ మీడియాలో తక్కువ చూస్తాను. అట్లా నేను రోజుకో 10 వీడియోలు చేస్తుంటాను యూట్యూబ్. కానీ నేను వేరే వీడియోలు చేస్తే రాని దాన్ని ఒక చిన్న, అంటే మనుషులు ఎట్లా ఉంటారంటే తప్పు చేస్తే దాన్ని పట్టించే కాలం ఉన్నాయి. దోపిడీకి అనే మాటకు అర్థం ఏమిటో వీడియో చేశాను లక్షణ. దానికి నేను ఇప్పటిదాకా చేసిన రాజకీయ విశ్లేషణలు, సామాజిక అన్ని పోయినాయి. అంతకంటే ఎక్కువ దానికి వచ్చింది. ఎందుకు వచ్చినాయి? చూసేవాడికి అట్లా ఉన్నది కదా పరిస్థితి అంటున్నాడు. అది తెలుసుకుందాం అనే కోరిక. ఇప్పుడు మీరు గతంలో రాజుల కుటుంబాల్లో ఉత్తరానికి వెళ్ళొద్దు రాజకుమారుడు చెప్తే వాడు ఉత్తరానికి వెళ్ళేవాడట. అట్లాగే ఏది వద్దంటో అది ఎక్కువ చేస్తారంటున్నాను. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని సబ్సైడ్ చేయాలంటే పెద్దగా దీన్ని వాడి గురించో వాడి గురించో చేయొద్దు అంటున్నాడు. ఇప్పటికే చూడండి, నేను చూశాను వాడి ఫాలోవర్స్ 60,000 మంది నిన్నటికి మొన్నటికి తక్కువ అయ్యారంటున్నాను. ఎందుకు అవుతారు? చూసేవాడు డిమాండ్ సప్లై అండి. డిమాండ్ సప్లైని బట్టి మనం కూడా అదే పద్ధతిలో పోదామా, లేకుంటే వాడిని సంస్కరిద్దామా, సమాజాన్ని సంస్కరిద్దామా అంటే ఇటు మారాలి. డిమాండ్ మారితే సప్లై మారుతుంది అంటున్నాను. ఏ విషయాలు మనం చెప్పదలుచుకున్నాం, సమాజంలో చాలా సమస్యలు సమాజాలు చాలా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి చర్చ దేని వైపు పోతుంది అంటున్నాడు. చెడు వైపు పోతే చెడు చూస్తారు, మంచి వైపు పోతే మంచి చూస్తారు అంటున్నారు. ఇష్టం లేకపోయినా సరే, కొన్నిసార్లు మనకు తక్కువ వ్యూస్ వచ్చినా సరే మంచి వైపు మంచి చర్చ తీసుకుపోదాం అంటున్నాడు. అంటే శివాజీ గారు మాట్లాడేది ఒక దాదాపు 10-12 ఛానల్లో మాట్లాడాను. నేను అన్నాను, ఆయన చెప్పిన విషయం మంచిది, చెప్పే పద్ధతి తప్పు. ఆ 2 మాటలు వాడకపోతే చాలా అన్నాడు. తెల్లారు అదే చేసినాడు కదా. లీగల్ గా నేను అదే చెప్పాను. ఆ 2 మాటలు వాడకపోతే గరికపాటి చెప్పినా లేకుంటే శివాజీ చెప్పినా అందరూ అదే అని. మోరల్ పోలీసు పనికిరాదు అంటున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా ఉండాలి అంటే అట్లా ఉండకుండా ప్రయత్నం చేస్తున్నావు. మన పిల్లలే మనకు వినరు కదా.
అందుకనే ఏదైనా సరే ఒక సోషల్ మీడియా కానీ లేకపోతే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఇవాళ ఏంటంటే మనం దాన్ని వాడుకునే పద్ధతి పట్టి ఉంటుంది. మనం కత్తితో కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కూరగాయలు కోద్దామా, మెడకాయలు కోద్దామని కోసేవాడికి సిగ్గు ఉండాలి కదా అంటున్నాను. కోసేవాళ్ళ మనకు సిగ్గు ఉండాలంటున్నాను. అటువంటి వ్యక్తులను మనం ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయడం వల్ల అందులో ఏముందని చూసే వాళ్ళు పెరుగుతారు, ఇంకా పెరుగుతారు అంటున్నాను నేను. అసలు వాడి గురించి నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాడి గురించి తెలుసుకోవాల్సి వచ్చిందిగా నాకైతే. ఇప్పుడు మనకు డిస్కషన్ చేసిన వాళ్ళు కొందరు వాడి గురించి తెలుసుకుందామని చూస్తుంటారు, ఆ భూత పదాలను వింటారు, చూస్తుంటారు కదా. చెడును ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అని శ్రీశ్రీ. అది వాళ్ళ కొత్త కాదు. ఏకేపిస్తున్నారు కానీ రామ్మోహన్ గారు ఒక్క మాట, రామ్మోహన్ గారు మీతో నేను ఏకేపిస్తున్నాను కానీ ఇప్పుడు కంప్యూటర్ వలన చెడు కూడా జరుగుతుంది, మంచి కూడా జరుగుతుంది. చెడు జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ కట్టి కంప్యూటర్ లో పెట్టేయమంటారా మీరు? అదే చెప్తున్నాను కదా, అతితో కూరగాయలు వచ్చి మెడకాయలు కోయొచ్చు, ఫోన్ అదే సార్, ఈ రోజున మీలాంటి విఘ్నత కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు మీరు మంచి చెప్తే ఆ మంచి జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇది చేయటం కానీ మీరు మా మీద బురద చల్లితే ఉపయోగం ఏముంది సార్? ఇగ్నోర్ చేయమంటున్నాను నేను. మనం అందరూ ఇగ్నోర్ చేయాలి, వాడిపోతారు కాదు. వాడిని సపోర్ట్ చేయటం కాదు, వాడిని ఏదో ప్రమోట్ చేయటం కాదు, వాడిని ఖండించాలి, ఖండించి వాడిని జీరో చేయాలి, పనిష్ చేయాలి వాడిని. ఖచ్చితంగా వాడికి పనిష్మెంట్ అన్నది ఉండాలి. 2 లక్షల మంది ఎందుకంటే వీడు ఒక్కడిని ఇగ్నోర్ చేశారు అనుకోండి, 10 మంది వస్తారు, 10 మంది వస్తారు. మౌనం అంగీకార సూచకంగా రామ్మోహన్ గారు మౌనంగా